అన్నయ్య, నువ్వు తనకి గది చూపించు. పాపం చాలా భయపడింది. కాసేపు రెస్ట్ తీసుకొనివ్వు. రామాయా. ఎందుకు శంకర్ నువ్వు సైలెంట్గా ఉండిపోయావు? దిస్ ఈజ్ యువర్ రూమ్ మాయా. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్ట్. ఇది నీ ఇల్లే అనుకో, దేనికి మొహమాట పడకు. మొహమాటం దేనికిరా? ఎప్పటికైనా ఇదంతా నా సొంతమే అవుతుంది. అబ్బాయి, నాకు చాలా భయంగా ఉంది. మా అన్నయ్య ఆఖరికి నా ప్రాణం తీయడానికి కూడా వెనకాడలేదు. నేను నీకు సపోర్ట్ చేస్తున్నానని నన్నేం చేస్తాడో అని భయంగా ఉంది. మాయా, నువ్వేం భయపడకు. నేనుండగా నీ ప్రాణాలకి ఏ హాని కలగదు. నిన్ను నా ప్రాణం అడ్డుపెట్టి కాపాడతాను. థ్యాంక్ యూ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. నిజానికి నువ్వు నా మీద చాలా కోపంగా ఉంటావనుకున్నాను. నీ మీద కోపం దేనికి మాయా? అబ్రాడ్లో మనిద్దరమే కదా బెస్ట్ ఫ్రెండ్స్. మా అన్నయ్య కూడా నా ద్వారానే నీకు పరిచయం. మా అన్నయ్య కుట్రలో నాకు కూడా భాగం ఉంటుందని అనుకుంటావేమో అని చాలా భయపడ్డాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేసి ఇక్కడ షెల్టర్ కూడా ఇచ్చావు. నీదెంత మంచి మనసు అబ్బాయి. ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. నువ్వు నా డ్రామాకి ఎప్పుడో పడిపోయావురా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? చేసుకోరా. ఎస్. అబ్బాయి, నీతో ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. చెప్పాను కదా మాయా, నీకు నేనున్నాను. ఇక నుంచి నీకు అన్నీ నేనే, సరేనా? తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ అబ్బాయి. టేక్ కేర్. యా. అబ్బాయి వర్ధన్ నంబర్ 1 బక్రా. అన్నయ్య, ఆకి నువ్వేంటి ఇక్కడ? ఊరికే మాయాకంత కంఫర్ట్ గా ఉందో లేదో అని కనుక్కుందామని వచ్చాను. తనని చూసుకోవడానికి నువ్వు ఉన్నావని అర్థమై ఇక్కడే ఆగిపోయాను. అది తను వాళ్ళ అన్నయ్య విషయంలో బాగా భయపడిపోయింది. అవునా పాపం? అందుకేనా హగ్ చేసుకొని మరీ ఓదారుస్తున్నావు? అది జస్ట్ ఫ్రెండ్లీ హగ్కి. అలాగా? మరి వాటి నుంచి నీకన్నీ నేనే అన్నా, మరి అదేంటి? ఫ్రెండ్లీ కన్సర్నా లేక లవ్లీ కేరింగా? అక్కి, నీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది. అన్నయ్య, నీ మనసు నాకు తెలిసిపోయిందిలే. ఈ హ్యాపీనెస్ ని వెంటనే రవితో షేర్ చేసుకోవాలి. మాయా తెలివిగా ఇంట్లో పాగా వేసింది.
ఇంకా ఇంట్లో కల్లోలాలు స్టార్ట్ అవడం ఖాయం. అక్కి అండ్ మా నాన్న బాధపడతారని నా గురించి నిజం ఎవ్వరూ బయట పెట్టరు. సో నేను సేఫ్ సైడ్. రవి, ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. ఏమైందక్కి? ఎందుకు ఈ హ్యాపీనెస్? అమ్మ సేఫ్ గా ఇంటికి వచ్చేసింది. ఇంక రేపో మాపో అన్నయ్య కూడా పెళ్లి కాబోతుంది. ఏమంటున్నావు అక్కి? మీ అన్నయ్య పెళ్ళేంటి? ఇది ఎప్పుడు ఫిక్స్ చేశారు? అసలు ఆ టాపిక్ రాలేదే. టాపిక్ రాలేదు, బట్ నాకు తెలుసు. ఏం తెలుసు? అన్నయ్య లవ్ లో పడ్డాడని నాకు తెలుసు. ఎవరితో? మాయతో. మాయానా? ఆర్ యు షూర్? ఎస్. ఇందాక మాయని అన్నయ్య కన్సోల్ చేస్తుంటే అన్నయ్య కళ్ళలో ప్రేమ చూశాను. అవునా? అవును రవి. అబ్రాడ్ లోనే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. కానీ నేను ఫ్రెండ్షిప్ అనుకున్నాను. బట్ ఇండియాకి వచ్చాక ఆ దూరం వాళ్ళని దగ్గర చేసిందనుకుంటా. నీ బొంద నీ ఫ్యామిలీ మీద ఉన్న పగే వాళ్ళని దగ్గర చేసింది. నువ్వేమో నా వలలో పడ్డావు. మీ అన్నయ్య ఏమో మాయా వలలో పడ్డాడు. ఏం ఆలోచిస్తున్నావు రవి? ఏం లేదు. మాయా రాకేష్ వాళ్ళ సిస్టర్ కదా. ఐ మీన్ మీ ఫ్యామిలీకి శత్రువైన జలంధర్ కూతురు కదా. పైగా వాళ్ళ అన్నయ్య కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. కావచ్చు, కానీ తను వాళ్ళ అన్నయ్యనే కాదు అని మనకి సపోర్ట్ చేసింది కదా. అక్కడే తన నిజాయితీ తెలిసింది. అయినా వర్ధన్ కుటుంబానికి క్షమించడమే తెలుసు. శత్రువైనా సరే మారితే చాలు అనుకుంటాం. అలాంటిది మేమే కావాలనుకుంటే కాదని ఎందుకంటాం? రైట్. వర్ధన్ ఫ్యామిలీ ది గ్రేట్ కదా. నమ్మక ద్రోహం చేసినా సరే ఈజీగా క్షమించేస్తారు. గొప్ప మనసు. థ్యాంక్ యూ రవి. వాళ్ళ గురించి నాన్నతో మాట్లాడి వెంటనే పెళ్లి ఫిక్స్ చేయాలి. వెయిట్ అక్కి. మీ అన్నయ్యకి ఇష్టం ఉంది, ఓకే. మరి మాయాకి ఇష్టం ఉందో లేదో? డెఫినెట్లీ ప్రేమ ఉంది రవి. ఏమో, అది జస్ట్ స్నేహం కూడా కావచ్చు. సో ఫస్ట్ నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళకి మ్యాటర్ ఫార్వర్డ్ చేయి. ఓకేనా? ఓకే రవి, థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. మీ నాశనానికి మీరే దారులు వేసుకుంటుంటే సపోర్ట్ చేయడం ఏంటి? సర్వం నాశనం చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. శంకర్, ఏం ఆలోచిస్తున్నావు? రవి నిజస్వరూపం తెలిసి అక్కీ జీవితం ఏమైపోతుందా అని భయపడుతున్నావా? కాదు సార్, అబ్బాయి లైఫ్ ఏమైపోతుందా అని ఆలోచిస్తున్నాను. వాట్ డు యు మీన్ శంకర్? అబ్బాయి మాయని ఇష్టపడుతున్నాడు సార్. వాట్? అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడని అక్కి కన్ఫర్మ్ చేసుకుందా? గుడ్, వెరీ గుడ్. కన్ఫర్మ్ చేసుకోవడం కాదు, అందరితో మాట్లాడి ఏకంగా మీ పెళ్లి జరిపించే ఆలోచనలో కూడా ఉంది. ఏమంటున్నావు శంకర్? నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ కాదేమో. శత్రువు కూతురైనా సరే తను మంచిదని షెల్టర్ ఇచ్చాడు. అంతేకాని రాకేష్ చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకునేంత దూరం వెళ్తాడని నేను అనుకోను. లేదు సార్, మా ఈ ప్లాన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసింది కాదు. తను ప్రీ ప్లాన్డ్గానే అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసి చాలా క్లోజ్ అయింది. ఆ తర్వాత రాకేష్కి ఫ్రెండ్ అయ్యేలా చేసి ఇప్పుడు తన సొంత అన్ననే కాదని అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తూ అబ్బాయిని మరింత నమ్మించింది.
అభయ్లో మాయ పట్ల ప్రేమ ఎప్పటినుంచో ఉంది. కాకపోతే అది ఇప్పుడు మరింత బలంగా అయింది. ఎందుకంటే తన మీద అభయ్కి కలిగిన నమ్మకం అది. ఎస్, ఆ నమ్మకాన్ని కలిగించడానికే నేను ఇంత డ్రామా వేశాను. ఇప్పుడు ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేస్తాను. మా నాన్నగారి కోరిక నెరవేరేలా చేస్తాను. అభయ్ నా వైపు ఉంటే నా పని మరింత ఈజీ అవుతుంది. లేదు మాయా, నువ్వు ఆ అభయ్ని తక్కువ అంచనా వేసినా పర్వాలేదు, కానీ శంకర్ను మాత్రం తక్కువ అంచనా వేయకు. అతనుండగా వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేయడం కష్టం. కష్టమేంటి శంకర్? ఆ అమ్మాయి గురించి, రవి గురించి నిజం బయటపెట్టి వాళ్ళని కాపాడుకుందాం. దానికి వాళ్ళు బాధపడతారు, అయినో. కానీ వాళ్ళు ప్రాణాలతో క్షేమంగా ఉండటం మనకు ముఖ్యం కదా. లేదు సార్, మీరు ఆవేశంతో ఆలోచించకండి. రవిని బయట పెట్టడానికి మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. యాదగిరి బాబాయ్కి, అక్కికి మన మీద నమ్మకం ఉండొచ్చు, కానీ కొడుకుని కాదని బాబాయ్, భర్తని కాదని అక్కి నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. ఇక మాయ అంటారా, తను అస్సలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తనకు అభయ్ మెంటాలిటీ గురించి పూర్తిగా తెలుసు. అభయ్ని ఎలా నమ్మించాలో, ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో తనకి బాగా తెలుసు. ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే అభయ్ని దక్కించుకొని తన ద్వారా వినాశనం సృష్టించాలని డిసైడ్ అయింది. అది మామూలు వినాశనం కాదు, విధ్వంసం సృష్టిస్తాను. ఆటం బాంబ్ పేలితే సంవత్సరాల వరకు ఆ భూమిలో గడ్డి మొలక కూడా మొలవదంట. అలాగే వర్ధన్ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. నేను మా అన్నలా వాళ్ళ ట్రిక్స్కి దొరకను. వాళ్ళకి మాయా ట్రిక్స్ ఏంటో చూపిస్తాను. వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు చచ్చేలా చేస్తాను. ఒకవేళ వాళ్ళు మన గురించి అక్కి అబ్బాయిలకు చెప్పేస్తే ఎలా చెప్తాం సార్? ఇంత కష్టపడి పెళ్లి చేసింది హక్కి సంతోషంగా ఉండడానికే కదా. కానీ ఆ సంతోషం అబద్ధమని, నీ ప్రేమే నీ పాలిట శాపమని తనకెలా చెప్పగలం? నిజాన్ని డైజెస్ట్ చేసుకునే శక్తి అక్కీకి లేదు. అబద్ధాన్ని నిజమని నమ్మే భ్రమలో అభయ్ ఉన్నాడు. జరిగేది చూడ్డం తప్ప ప్రస్తుతం మనమేం చేయలేం సార్. ఈ ఆట ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. ఎన్ని మలుపులు తిరిగినా చివరికి ఆట గెలిచేది నేనే. శంకర్ ఏంటి ఇంత నిరాశగా మాట్లాడుతున్నాడు? ఏంటక్కి నువ్వు అంటుంది? అబ్బాయి మాయని లవ్ చేస్తున్నాడా? అవునమ్మా, నువ్వేంటి ఇంత డల్ అయిపోయా? ఏం లేదు, మాయ మంచి అమ్మాయిలానే కనిపిస్తుందనుకో, కానీ జలంధర్ గారి కూతురు కదా, అందుకే కాస్త భయంగా ఉంది. రాకేష్ని ఫేస్ చేశాక ఎవరిని నమ్మాలన్నా నాకు భయంగానే ఉందమ్మా. కానీ మాయా మన కోసం రాకేష్ని కూడా ఎదిరించింది. మన విషయంలో అపోజ్ చేసిందని చెల్లినే చంపబోయాడు. అయినా సరే మాయా మన వైపే స్టాండ్ తీసుకుంది. అందుకే తన మీద నాకు నమ్మకం కలిగిందమ్మా. అన్నయ్య కూడా ఎప్పటినుంచో ఇష్టం ఉందనుకుంటాను. అందుకే రాకేష్కి కూడా అంత త్వరగా క్లోజ్ అయి ఉంటాడు. నాకు మాత్రం మాయా రాకేష్లా కాదనిపిస్తుందమ్మా. కాకపోతే మంచిదే కదాకి. అబ్బాయి సంతోషం కంటే మనకి ఇంకేం కావాలి చెప్పు? మా అక్కి చాలా పెద్దదైపోయింది. నిన్నగాక మొన్న పెళ్ళైందో లేదో అప్పుడే అన్నయ్య పెళ్లి గురించి ఆలోచిస్తుంది. అమ్మా, నా సంగతి అన్నయ్య సంగతి సరే, కానీ నువ్వు నాన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నవ్వుతావేంటమ్మా? నా పెళ్ళంటే ఏదో కన్యాదాతులని హడావిడిగా భార్యాభర్తల్లా చేస్తారు. కానీ అన్నయ్య పెళ్లికి మాత్రం మీరిద్దరూ నిజమైన భార్యాభర్తల్లా అయిపోవాలి. కొత్తగా అవడం ఏంటకి? నాకోసారికి ఎప్పుడో పెళ్ళైపోయింది కదా. అది ఆ జన్మ. నేను ఈ జన్మ గురించి, గౌరీ శంకర్ల గురించి, వాళ్ళ పెళ్లి గురించి అడుగుతున్నాను.
ఆ విషయం ఎందుకు అడుగుతావులే అఖి. మీ నాన్న ఆర్య సార్లా ఉండడమే చాలా బెటర్. మనిషి సీరియస్గా స్ట్రిక్ట్గా ఉన్నా సరే చాలా ప్రేమ చూపించేవారు. ఇప్పుడు శంకర్ గారు కేర్ చూపిస్తున్నారు, కానీ ఆర్య సార్ ప్రేమ మాత్రం కనిపించట్లేదు. పైగా నన్ను టీస్ చేస్తూనే ఉన్నారు. అయ్యో, నేనేంటి కూతురుతో ఇలాంటి డిస్కషన్ పెడుతున్నాను? అంతా నీ వల్లే. అసలు నిన్ను అబ్బా తప్పేంటమ్మా, ఒక ఏజ్ వచ్చాక ఫాదర్ అండ్ సన్ ఫ్రెండ్స్ గా ఉండాలంటారు కదా, మరి మదర్ అండ్ డాటర్ ఫ్రెండ్స్ లా ఉండకూడదా ఏంటి? మాటలు బాగానే నేర్చుకున్నావు అఖి. అది సరే కానీ నువ్వు నాన్నని సార్ అని ఎందుకు పిలుస్తున్నావమ్మా? ఏమండి అనో, బేబీ అనో, లేకపోతే ఆర్య అని పేరు పెట్టి పిలవచ్చు కదా. హా, అవ్వా, నేను మీ నాన్నని పేరు పెట్టి లేకపోతే బేబీ అని పిలవాలా? అంత సీన్ లేదు. నాకు ఆర్య సార్ అని పిలవడమే చాలా ఇష్టం. ఆయన మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా సరే ప్రేమ కంటే రెస్పెక్టే ఎక్కువ. అందుకే సార్ అనే పిలుస్తాను. అబ్బో, మా అమ్మకి మా నాన్నంటే ఎంత ఇష్టమో. జనరల్ గా అయితే అమ్మా నాన్నలు కలిసి కూతురు పెళ్లి చేస్తారు. బై లక్ నాకు అన్నయ్యకి అమ్మా నాన్నల పెళ్లి చేసే అదృష్టం దక్కింది. త్వరలోనే చేస్తాంలే. అఖి, నీకు దెబ్బలు పడతాయి. అమ్మా, నువ్వు తొందరపడి నాన్నని పెళ్లి చేసుకోలేదో నేనే కత్తిలంట అమ్మాయిని చూసి నాన్నకి పెళ్లి చేసేస్తాను. ఏంటి, మీ నాన్నకి పెళ్లి చేస్తావా? ఊరికే అన్నానులేమ్మా. ఆర్యవర్ధన్ అంటే అనురాధ, అనురాధ అంటే ఆర్యవర్ధన్. ఇదెవ్వరూ మార్చలేరు. నేను వచ్చేసాను కదా, అన్నిటికీ బదులు తీర్చుకునే వెళ్తాను. గౌరీ గారేంటి ఆవిడ ఆవిడ నవ్వుకుంటుంది? ఏంటి అక్కడ ఆగిపోయారు? రండి. గౌరీ గారు, చెప్పండి సార్. అబ్బా, మళ్ళీ సార్ 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 ఆ పిలుపు ఆపరా ఇంకా మీరు? అప్పట్లో ఎవరో ఈ పిలుపు కోసం పడిగాపులు కాచేవారు. అప్పట్లో అంటే? అప్పట్లో అంటే అప్పట్లోనే. ఆ ఎవరు అంటే ఎవరు? ఎవరో ఒకరు. అదే, ఆ ఒకరెవరు? నా మగుడు. అయిపోయి, అంటే అప్పట్లో మీకు పెళ్ళైందా? అవును, అయింది. ఒక ట్యూబ్లెట్ మొగుడు కూడా ఉన్నాడు. ఇప్పుడేంటి మీ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదండి, మీకే తల్లో ఏదో స్క్రూ లూజ్ అయిందేమో అని డౌటు. ఇంతకీ మొన్న రౌడీలు మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు తల మీద ఏం కొట్టలేదు కదా? అంటే నాకు పిచ్చి పట్టింది అంటున్నారా? అవే లేదండి, పట్టేలా ఉంది అనిపిస్తుంది. లేకపోతే కిడ్నాప్ అయి వచ్చిన దగ్గర నుంచి మీ బిహేవియర్ చాలా మారిపోయిందండి. అఫ్కోర్స్ అంతకు ముందు కూడా మారిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. మార్పు ఎందుకంటారు? ఎందుకు, నా కళ్ళలోకి చూస్తే మీకే అర్థం అవుతుంది. మన ప్రేమని, మన బంధాన్ని గుర్తు చేసుకోండి సార్. ఏమర్థమైంది సార్? మీరేం చెప్పాలనుకుంటున్నారో మీ మనసులో మాట మీ కళ్ళలో కనిపించిందండి. ఏమని? తిండి తిప్పలు లేక, నీరసించి నిద్ర రాక, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయి, మీరు మాట్లాడకుండా ఉంటే ప్రశాంతంగా నిద్రపోతానని చెప్పాలనుకున్నారు, అంతే కదా? మీరు చాలా జీనియస్ అండి. అబ్బా, కొత్తదేదైనా చెప్పండి. నేను జీనియస్ అన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. మీరు ట్యూబ్లైట్ కాదు, బెడ్ లైట్. ఏంటన్నారు? ఏం లేదండి, లైట్లు ఆఫ్ చేస్తే వెళ్ళి పడుకుంటాను అంటున్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్.
ఇప్పటికిప్పుడు 30 లక్షలు డిపాజిట్ చేయాలంటే మీ అన్నయ్య మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి అడ్జస్ట్ చేస్తారు? అందుకే బాబాయ్ ఐర్లాండ్ వద్దు ఏమీ వద్దు, ఇక్కడే జాబ్ చేసుకోరా అంటే వీడు మాట వినటం లేదు. అరే మేం చేసిన పనికి ఆ అన్నయ్య ముందు నించోడానికి కూడా సిగ్గుగా ఉంది. అలా అని దేశం వదిలి వెళ్ళిపోతే నువ్వు చేసిన తప్పు కవర్ అయిపోతుందా? అయినా మీ అన్నయ్య మిమ్మల్ని క్షమించేశారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? కష్టం విలువ తెలిసినవాడు కాబట్టే మేమెంత కష్టపెట్టినా మమ్మల్ని ఇష్టంతోనే చూశాడు. అందుకే నేను ఎంత కష్టపడైనా సరే బాగా సంపాదించి అన్నయ్యని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. మీరు సంపాదించుకుని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే మీ అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.